హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిష్కలా శెట్టి. ఈ వ్లాగ్ చాలా చిన్న వ్లాగ్, జస్ట్ 4 minutes వ్లాగ్. మా ఊర్లో ఉన్న గణపతులు ఎలా పెట్టారు, ఎంత గ్రాండ్గా పెట్టారు అనేది వ్లాగ్లో చూపెట్టబోతున్నాను. ఇప్పుడు మీరు చూసేది గౌరీదేవి నోములు అనమాట. మా ఇంట్లో మేము వినాయకుడి విగ్రహం అయితే పెట్టాము. జస్ట్ మా ఇంట్లో ఉన్న చిన్న చిన్న విగ్రహాలు పెట్టి పూజ చేస్తాము అనమాట. నోముల్లాగా చేస్తాము. అది కూడా ముందు రోజు చేస్తాము. ఆ నెక్స్ట్ డే జస్ట్ పూజ చేసి కదిలించేస్తాము. సో ఈ వినాయక చవితి ఎందుకంత స్పెషల్ అంటే, నేను లాస్ట్ 2 years న్యూజిలాండ్లో ఉన్నందుకు అక్కడ వినాయకుడు జస్ట్ చిన్న చిన్న వినాయకులు పెడతారనమాట. అది కూడా ఇష్టం ఉన్న వాళ్ళు ఇంట్లో పెట్టుకుంటారు. అండ్ మనకి ఇట్లా గల్లీల వైబ్ వచ్చినట్టు అక్కడ ఉండదు కదా. అసలు నాకు తాండూరులో, మా ఊరు తాండూరు కాబట్టి, సో అక్కడ బ్యాండ్ కానీ వినాయకుడిని తీసుకొని పోయేటప్పుడు ఆ లౌడ్ మ్యూజిక్ ఎంత మిస్ అయ్యానో, ఎంత హ్యాపీగా అనిపించింది. ఇండియా అంటే ఇది కదా, ఆ ఫీలింగ్ అంటే ఆ బ్లడ్లో ఉంటుంది. మనం దానికి అలవాటు అయిపోతాం. సో నేను, అమ్మ, నాన్న ముగ్గురం కలిసి మా గల్లీలో ఉన్న ఒక 5 వినాయకులని, అది ఉంటుంది కదా పండగ రోజు ఒక 5 వినాయకులన్నా చూడాలని చెప్పి, సో మా గల్లీలో ఉన్న ఒక 5-6 వినాయకులని అయితే చూసాము. దాని తర్వాత ఏం చేసామనంటే, నేను మా డాడీ మళ్ళీ బండి మీద వెళ్ళి మొత్తం తాండూరులో మెయిన్ వినాయకులన్నీ చూసేసామన్నమాట. అక్కడ మా అమ్మ కూడా పాట పాడింది, వినండి. మా అమ్మకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, శైలజ కొండ అని చెప్పి. షీ హ్యాస్ లైక్ 8,000 to 9,000 సబ్స్క్రైబర్స్ అనుకుంటా. పాటలు తనే రచించి తనే పాడుతుంది అనమాట. అసలు నేను, అమ్మ ఎంత గ్రేట్ అని అనుకుంటాను. చాలా బాగా పాడతారు మా అమ్మ. అండ్ ధైర్యం కూడా ఎక్కువ. ఒకవేళ ఇక్కడ వినాయకుల దగ్గర అలా మైక్లో పాడమంటే నేను అస్సలు పాడలేను. మా అమ్మ అయితే మంచిగా పాడగలుగుతుంది. అండ్ వినాయకులను చూస్తున్నారా, ఎంత వెరైటీగా, ఎంత క్యూట్గా ఉన్నాయో. అండ్ ఇది అయోధ్య థీమ్లో అనమాట. వెనకాల రాముడు కనిపిస్తున్నారు కదా, అదే థీమ్లో సెటప్ చేశారు ఈ వినాయకుడిని అయితే. అండ్ ఇలా చాలా వినాయకుల్ని పెట్టారు. మీకు ఇంతకుముందు చూసుంటే అయ్యప్ప స్వామిలాగా కూడా చూసారు కదా, ఎంత బాగుందో. అండ్ ఈ వినాయకుడు నాకు చాలా చాలా నచ్చారనమాట. జస్ట్ వినాయకులే కాకుండా బయట మండపం కూడా చాలా మంచిగా డెకరేట్ చేశారు. తాండూరులో మనకు హైదరాబాద్లో ఎలా పెడతారో అలానే ఉంటాయి. అసలు హైదరాబాద్ దానికి ఏం తగ్గరు. అండ్ వినాయకులు కూడా సోలాపూర్, మహారాష్ట్ర నుంచి తెప్పిస్తారనమాట. ఇది సరస్వతి, ఐ థింక్, నాకంటే బ్లాక్ ఉంటే అయ్యప్ప స్వామి అని అనుకుంటున్నాను, బట్ ఐఎమ్ నాట్ షూర్. అండ్ మీ దగ్గర కూడా అంతేనా మీ ఊర్లలో? సో మా ఊర్లో కూడా ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ అని ఉంటాయి అన్నమాట లక్కీ డిప్లో. అండ్ మనం ఇంత చందాని, అదొకటి ఏదో జస్ట్ వచ్చినా రాకపోయినా ఊరికే చందాలాగా కూడా యూజ్ చేసుకుంటారు. సో అలా రాసి పెట్టేస్తాం అనమాట. నేను కూడా జస్ట్ ఒకటి రాసాము. సో ఎవరికైనా లక్కీ వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ ఇస్తారు. అండ్ 3 బండ్లు పెట్టారు కదా, బైక్స్, అండ్ ఒక స్కూటీ పెట్టినట్టున్నారు, 2 బైక్స్ అండ్ స్కూటీ. అండ్ అక్కడ చూసిన తర్వాత ఇక్కడ చూసారు ఎంత మంచిగా సెటప్ చేశారో ఈ థీమ్ని. నాకు చాలా నచ్చింది. ఇది చాలా ఫేమస్ గణపతి అనమాట మోడ్ దగ్గర. అండ్ ప్రసాదాలు అప్పటికే, ఇదిగో చెప్పాను కదా రాసాను అని చెప్పండి, ఇది కూడా మంచిగా సెటప్ చేశారు. అండ్ ప్రసాదాలు కూడా అప్పుడప్పుడే ఇస్తున్నారు అనమాట. అండ్ అది ఫస్ట్ డే కాబట్టి అన్ని దగ్గర పూజ అవ్వాలి కదా. మేము వెళ్ళింది ఆ రోజు 8-8:30కి వెళ్ళాము. ఇంకా పూజారి అన్ని దగ్గర పూజ చేసి అందరి దగ్గర పూజ అయ్యేసరికి టైం పడుతుంది. సో లేట్ వెళ్ళినా ఏం కాదు ఆ రోజు ఫస్ట్ డే మాత్రం. అండ్ మా దగ్గర తాండూరులో అయితే 5 daysకి నిమజ్జనం కూడా చేసేస్తారు. 11 days వరకు ఏమి ఉంచారు అనమాట. అండ్ కొంతమంది 9 days వరకు ఉంచుతారు అనుకుంటా, మేబీ 11 కూడా, కానీ మ్యాక్సిమం అన్ని 5 daysలో నిమజ్జనం చేసేస్తారు అనమాట. అది కూడా చాలా గ్రాండ్గా జరుపుతారు. అండ్ మీరు ఒకవేళ చూసినట్లయితే ఆగమన్, చింతామణి అవన్నీ వినాయకుడు పాత తాండూరుది చాలా పెద్ద అనమాట. అవి వినాయకులను తెచ్చేటప్పుడు కూడా 1-2 lakhs పెట్టి చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు. ఇన్స్టాగ్రామ్లో ఉన్నాయి అవి. సో చిన్నగా వాన పడినా కూడా అన్ని వినాయకులను అయితే, ఒక 15 వినాయకులను అయితే కవర్ చేశాను, అన్ని కాకపోయినా. అండ్ ఇలా జరిగిందండి నా వినాయక చవితి మాత్రం. నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నిష్కలా శెట్టి.